సరిగ్గా 61 ఏళ్ల క్రితం అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ డల్లాస్లో హత్యకు గురయ్యాడు. ఈ ఘటన అప్పట్లో పెద్ద దుమారం రేపింది. ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది ఇప్పటికీ ఈ హత్య వాంతి చిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ కేసులో దర్యాప్తుకు సంబంధించిన అనేక అంశాలను అమెరికా ప్రభుత్వం ఇప్పటి వరకు గోప్యంగానే ఉంచుతూ వచ్చింది. దీంతో ఈ హత్యకు సంబంధించి అనేక కుట్రలు జరిగాయని ఎన్నో వదంతులు పుట్టుకొచ్చాయి. అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఈ హత్య కేసుకు సంబంధించిన రహస్య ఫైల్స్ను విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్యకు సంబంధించి రహస్యంగా ఉంచిన 2400 ఫైల్స్ను FBI గుర్తించింది. ఈ రికార్డుల్లో మొత్తం 14,000 పేజీల సమాచారం ఉందట. ఇక జాన్ ఎఫ్ కెనడీ మ్యాటర్లోకి వెళితే, జాన్ ఎఫ్ కెనడీ కేవలం 43 ఏళ్లకే అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన కుర్ర అధ్యక్షుడు. అమెరికా దేశపు 35వ ప్రెసిడెంట్, హార్వర్డ్ యూనివర్సిటీ పట్టభద్రుడు. ఈయన 2వ ప్రపంచ యుద్ధంలో నావికా దళంలో కూడా పనిచేశాడు. పసిఫిక్ రంగంలో పనిచేస్తూ ఉండగా 1943వ సంవత్సరంలో ఇతని టార్పెడో నౌక జపాన్ దాడికి గురవుతుంది. దీంతో నౌక ముక్కలైనప్పుడు తన తోటి సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి గొప్ప ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత 1946వ సంవత్సరంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. మొదలు డెమోక్రటిక్ కాంగ్రెస్లో సభ్యుడిగా ఉండి 1952వ సంవత్సరంలో సెనేటర్ అయ్యాడు. ఆ తర్వాత 1960వ సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. మంచితనం, మంచి మాటకారితనం మాత్రమే కాదు, సంస్కరణకర్తగా కూడా ఆయనకు మంచి పేరుంది. అతి తక్కువ టైంలో అత్యధిక జనాకర్షణ నేతగా కూడా పేరు తెచ్చుకున్నారు. సోవియట్ రష్యా నాయకుడు క్రుచ్చేవ్తో కలిసి 2 దేశాల మధ్య సత్సంబాలకు ప్రయత్నించాడు. క్యూబా క్షిపణి ఉద్యమాన్ని పరిష్కరించడంలో రాజనీతిజ్ఞతను చూపించి చాకచక్యంగా వ్యవహరించాడు. నీగ్రోల పవర్ హక్కుల సమస్యను పరిష్కరించడానికి ఓ వినూత్న రాజకీయ వైఖరిని కూడా రూపొందించి కాంగ్రెస్కు సమర్పించాడు. ఇంకా ప్రొఫైల్స్ అండ్ కరేజ్ అనే ఈయన రాసిన గ్రంథం రాజకీయ పరిణతికే అద్దం పడుతుంది. అయితే దురదృష్టవశాత్తు ఈయన 1963 సంవత్సరం నవంబర్ 22న హంతకుల తుపాకీకి హతమైపోయాడు. అయితే 1964 ఎన్నికల్లో 2వసారి సులభంగా గెలవడం కోసం 1963లో జోరుగా ప్రచారం చేస్తున్నారు కెనడీ. ఈ క్రమంలో దేశం మొత్తం మీద టెక్సాస్ రాష్ట్రంలోని డెమోక్రటిక్ పార్టీ పైన కాస్త వ్యతిరేకత ఎక్కువగా ఉండేది. అధ్యక్షుడిపై కూడా జనం గుర్రుగా ఉన్నారు. ఆయన పాలన సంస్కరణలు పెద్దలకే ఉపయోగపడుతున్నాయని, పేదలు మధ్యతరగతి వారిని గాలికి వదిలేశారని తీవ్రమైన కోపంతో ఉన్నారు ఇక్కడి జనం. కానీ చంపేంత కోపం ఉందని ఆయనకు కూడా తెలియదు. ఎలాగైనా టెక్సాస్ ప్రజల మనసు గెలవాలని, 2వసారి గెలిస్తే తాను ఏం చేయబోతున్నాడో చెప్పే తాపత్రయంతో కేవలం 2 రోజుల్లోనే 5 సిటీల టూర్ ప్లాన్ చేశాడు. 1963 నవంబర్ 19న కెనడీ టూర్ మొదలయ్యింది. మొదట శాన్ ఆంటోనియో, హ్యూస్టన్లో ప్రచారం చేశారు. ఆ తర్వాత మరుసటి రోజు ఫోర్ట్ వర్త్లో ప్రచారం జరిగింది. ఇక ఆ మరుసటి రోజు డల్లాస్ లవ్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లో చేరుకున్నాడు. అక్కడి నుంచి తనకు ఇష్టమైన ప్రత్యేకంగా తయారు చేసిన ఓపెన్ టాప్ కారులో తన భార్య జాక్విలిన్ కెనడీతో కలిసి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నారు. అంతా సవ్యంగా సాగుతోంది అనుకునే క్రమంలో సరిగ్గా మధ్యాహ్నం 12:30 కెనడీ మెడలోకి ఓ బుల్లెట్ దూసుకు వెళ్ళింది. అంతే, అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు కెనడీ. అయితే చుట్టూ అంత సెక్యూరిటీ ఉండగా ఆ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు కాల్చారు అనేది మొదట ఎవ్వరికీ అర్థం కాలేదు. కానీ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో అది లీ హార్వే ఓస్వాల్ట్ అనే వ్యక్తి కాల్చినట్టు తెలిసింది. అయితే అమెరికా అధ్యక్షుడిని చంపిన ఓస్వాల్ట్ స్నైపర్ని ఎలా ఆపరేట్ చేశాడన్నది $1000 ప్రశ్నగా మారిపోయింది పోలీసులకు. తీరా చూస్తే అతను అమెరికన్ మిలిటరీలో పనిచేసినట్లు తెలిసింది. అయితే కెనడీ సంస్కరణలు ఓస్వాల్ట్కు ఏమీ నచ్చలేదు. ధనికులను ఇంకా ధనవంతులను చేస్తూ పేదలను మధ్యతరగతి వారిని అట్టడుగు స్థాయికి తీసుకెళ్తున్నాడనే కోపంతోనే కాల్చి చంపినట్లు చెప్పుకొచ్చాడు. కెనడీ హత్యలో రష్యా కుట్ర కూడా ఉందనే మరో కోణం కూడా అప్పట్లో వినిపించింది. అసలు ఏది నిజం అనే విషయాన్ని పోలీసులు రాబట్టే లోపే కెనడీ మరణించిన 2 రోజుల వ్యవధిలోనే ఓస్వాల్ట్ను జాక్ రూబీ అనే వ్యక్తి పోలీసుల ముందే కాల్చి చంపేశాడు. అటు అమెరికా అధ్యక్షుడైన కెనడీని కాపాడుకోలేక, ఇటు అధ్యక్షుడిని చంపిన నిందితుడిని కాపాడుకోలేక పోలీసులు తలలు పట్టుకున్నారు. దీంతో కెనడీ ఎందుకు చంపబడ్డాడు, ఇందులో ఎవరెవరి కుట్ర ఉంది అని తెలుసుకోవడం అసాధ్యమైపోయింది పోలీసులకు. చేసేదేమీ లేక కోర్టు జాక్ రూబీకి మరణశిక్ష విధించింది. కానీ అతను కూడా మరణశిక్ష పడకముందే 1967లో క్యాన్సర్తో మరణించాడు. అక్కడితో
కెనడీ మరణం ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ ఆదేశాల మేరకు డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ కెనడీ హత్య రహస్యాలను మళ్ళీ ఛేదించే పనిలో పడింది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని కొత్త పత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి కెనడీ హత్యకు లీ హార్వే ఓస్వాల్ట్ ఒక్కడే హంతకుడు అన్నట్లు దర్యాప్తులు చెబుతున్నాయి. కానీ దీని వెనక కుట్ర కోణాలు ఉన్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ట్రంప్ 2024 ఎన్నికల ప్రచారంలో జాన్ ఎఫ్ కెనడీ హత్య దర్యాప్తు ఫైల్స్ను బహిర్గతం చేస్తారని వాగ్దానం కూడా చేశాడు. దీంతో జాన్ ఎఫ్ కెనడీ వారసుడు రాబర్ట్ కెనడీ మద్దతు కూడా ఆయనకు లభించింది. అందుకే అధికారంలోకి రాగానే జనవరి 23వ తేదీన జాన్ ఎఫ్ కెనడీ ఫైల్స్ను బహిర్గతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు ట్రంప్. దీంతో ఈ విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. For more videos like this, subscribe Big TV channel.